లో మరొకసారి పునరుద్ధానపు శుభాకాంక్షలు మన సురేష్ గారికి, వారి కుటుంబానికి పునరుద్ధానపు ఆశీస్సులు వారి కుటుంబానికి మెండుగా కలుగుగాక, మీకు కూడా కలుగుగాక. కలిగే సమయంలో మనం ఉన్నాం కాబట్టి కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. సమయంలో మరి స్త్రీని కూడా ఈరోజు ఆదివారం ఆరాధనకి రావడం జరిగింది. దేవునికి స్తోత్ర. మనం ప్రార్థన చేశాం. ప్రార్థన చేయగా దేవుడు ఆ బంధకం నుంచి ఆయన్ని విడిపించేశాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యం కొరకు నిర్గమాకాండము 4వ అధ్యాయం 4వ అధ్యాయం మనం 24, 25, 26 వచనాలు చదువుదాం. పురుషుల్లో నుంచి చదవండి. పాపం ఇంకొకరు చదవండి గంభీరంగా. చాలు, చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృప కనికరములు చెప్పున ఆరాధనలు ప్రభా ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతిదినము అయ్యా ఇగో మేము వ్యక్తిగతంగా, కుటుంబంగా లేదా సంఘంగా ఆరాధించుకుంటున్నప్పటికీ ఈ దినం ప్రత్యేకంగా ప్రభా నాయన ఆరాధించుకున్నట్లుగా ఈ ఆరాధనలు ప్రభాను సహాయం చేసినందుకు వందనాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన నీ జీవాహారం మేము పొందినట్లుగా ప్రతి ఆదివారం మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా కొందరు మందిరమునకు వచ్చి నీ దర్శన భాగ్యం పొందుకుంటున్నారు. మరి కొంతమంది ప్రభా గూగుల్ మీట్ లోకి వచ్చి నీ దర్శన భాగ్యం పొందుకుంటున్నందుకు నీకు స్తోత్రమును చెల్లిస్తున్నాను స్వామి. అలాగూ ప్రభా నాయన ఇగో మా మధ్యలోకి దినాన్ని శ్రీనివాసుని తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగూ ప్రభా నాయన ముఖ్యంగా నీవు మా మధ్యకు వచ్చేవని నన్ను నేను స్తుతిస్తూ మరొకసారి నీకు ప్రభా నాయన ఘన స్వాగతం పలుకుతున్నాను స్వామి. రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువై మా మధ్యన ప్రభా నాయన జీవాహారం ఇచ్చి మాకు తీర్పు తీర్చి సరైన దారిలో నడుపుట కొరకైనటువంటి కాపరిగా నాయన నీవు అనేక రీతులుగా మాకు ఈ దినం ప్రభా ప్రత్యక్షమగుటకై మరొకసారి నీకు నాయన స్వాగతం, మా మధ్యకు నాయన ఆహ్వానం పలుకుతున్నాను స్వామి. దాని స్వాగతం పలుకుతుంది. నీకు వందనాలు. మా మధ్యలోనికే కాదు కానీ వాక్య రూపిగా అయ్యా మా హృదయాల్లోని కూడా నిన్ను ఆహ్వానించుకుంటూ అయ్యా నిన్ను ప్రభువుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ వాక్యం వినడానికి వస్తుండగా సహాయం చేయండి, స్వస్థపరచండి. అయ్యా మా మనసు, హృదయ నాయన చెవులను, కండ్లను ప్రభా స్వస్థపరచండి. మా అవయములన్నిటినీ స్వస్థపరచండి. నీ మూలమున ప్రభా ఈ వారం మేము జీవించినట్లుగా, నడిచినట్లుగా అయ్యా మీరు మమ్మల్ని స్వస్థపరచమని మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యాన్ని అప్పగిస్తున్నాం. నేను కొరకై ఆశీర్వదించి అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభా. అయ్యా దర్శించండి. ఇందుకు నీ దాసుడు అట్టి అల్పు పరిశుద్ధపరిచి నీ రక్తంలో నీ కృపచేత నాయన బలపరచండి. ఈ పవిత్రమైన కార్యాన్ని భంగపరచడానికి పొంచిన చీకటి జరుగుతాం వేస్తున్నాము, అందిస్తూ మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా ఇగో ప్రభా నాయన మా హృదయంలో ఉన్న ఇంకా అజ్ఞానం, అవిధేయత, అశ్రద్ధ, ఏదైతే లోపము, దోషం ఉన్నదో అవి కూడా ప్రభా నాయన అనంతరం స్వపరీక్షలో
వాటిని ప్రభా నాయన ఇప్పుడే విశ్వాసముతో బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాం. విడుదల కలగజేసి నడిపించండి. మా వల్లనే కూడుకున్న వారందరికీ నీ సహాయం అందించండి. పరిశుద్ధాత్మ దేవా మీరే నడిపించమని మహిమగత ప్రభావాలు ఎందుకు బట్టి మీరే పొందమని మా ప్రభు చేస్తున్నాము. మనం స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ బాగానే వినపడుతుందండి గూగుల్ మీట్ లో ఉన్నవాళ్ళు. ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మన దైనందిన ఆదివారపు ఆరాధనలు లేకపోతే నిత్యము ఆరాధించడానికి వస్తున్నటువంటి మన యొక్క ఆరాధనకు వచ్చేటువంటి విషయంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్త మనం చదివిన లేఖన భాగం మనకు కనబడుతూ ఉన్నది. అదేంటి అని అంటే, చరిత్రలోకి వెళ్తే మోషే దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళమని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. పిలుపు, ఏర్పాటు అనేది తెలియపరిచి ఆ పిమ్మటేమో మోషే కుటుంబంతో మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడ దేవుణ్ణి మేము ఆరాధించుకోవడానికి మేము వెళ్ళాలి అని ఐగుప్తు రాజుకి సెలవు తీసుకోవడం కొరకు వెళ్ళాడు. ఇశ్రాయేలు జాతిని కలవడానికి చాలా రోజులైంది. ఇశ్రాయేల్ జాతిని కలవాలి. ఆ జాతిని కలిసిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు ఫరోతో మాట్లాడి మేము మా దేవుడు అయినటువంటి యెహోవాను మేము ఆరాధించుకోవాలి అని నీవు వెళ్ళి చెప్పాలి అని దేవుడేమో మోషేకి చెప్తాడు. ఆ 4వ అధ్యాయం 18వ వచనం కానీ మనం చూస్తే 3:18లో వారిని ఈ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజులందుకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీయుల దేవుడు అయిన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని అర్పించుదాము, సెలవిమ్మని అతనితో చెప్పము. అరణ్యానికి వెళ్ళిపోయి ఏం చేస్తాం? మేము దేవునికి బలి అర్పించుకోవాలి, మేము అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి అని నువ్వు చెప్పాలి అని దేవుడేమో మోషేకి చెప్పాడు. మోషే ఏం చేశాడంటే కుటుంబంతో బయలుదేరాడు. మనకి ఈ సంగతి తెలిసిందే. అలాగూ ఫ్యామిలీతో ఇశ్రాయేల్ ప్రజల్ని కలుసుకోవడానికి, అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కలిసిన తర్వాత మరి వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్న పడుతున్నటువంటి సమయంలో వాళ్ళు మార్గంలో ఇంటి దగ్గర బయలుదేరి కొంత దూరం అయిందే లేదో మార్గంలో ఉంటుండగా దేవుడు ఏమో మోషేని చంపారు. మనకు తెలిసిన సంఘటనే. కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు. మోషేని చంపాలనుకున్నాడు. అలా మోషేని చంపాలనుకున్నప్పుడు తన భార్య అయినటువంటి సిప్పోరా మరి వెంటనే గ్రహింపు కలిగి మరి మోషే ఏం సైకిల్ చేశాడో, లేకపోతే ఇప్పుడు వాళ్ళ 2వ కుమారుడి యొక్క సున్నతి గురించిన గొడవలు ఎక్కువ అయి ఉంటాయి. ఏదో నాడు దేవుడు ఒప్పుకోడు జాగ్రత్త అని హెచ్చరికలు ఇవన్నీ చేసి ఉంటాడు. ఆయన జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఇక సడన్ గా లాభం లేదురా బాబు, ఈయనేదో చచ్చిపోతూ ఉన్నాడు, కనబడ్డు, ఎవడు చంపేసినట్లు ఎవరు కనబడట్లేదు, కానీ మోషే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. కానీ మోషే చచ్చిపోయే పరిస్థితి ఉన్నాడంటే దేవుడే దిగొచ్చి ఏం చేస్తున్నాడట, అక్కడ యూచెను కదా, అతడు పోవచ్చు మార్గం సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపజూడగా అంటే దేవుడు కనబడ్డాడు సిప్పోరాకి. ఒక మనిషి వచ్చినట్టుగా పీక పట్టుకున్నట్టుగా అదేం తెలియట్లేదు. దేవుడు పీక పట్టుకున్నాడట.
మోషే ఓపిరి గారు కూడా చెప్పారు. ఆ పీక పడుకోవడానికి అన్నప్పుడు మనిషికి ఆయువు ఇక్కడ ఉంటుంది కదా, గట్టిగా నొక్కితే ఏమవుతుంది? అందుకని అన్ని విలువలు ఆడిపోతూ ఉన్నాడు, ఏదో చెయ్యలాగా ఇళ్ళకి అంటున్నాడు. అర్థమైపోయింది సిగ్గురాడు మా ఆయన దేవుడే చంపేస్తున్నాడు. అది ఇక జ్ఞాపకానికి వచ్చి తన కుమారుడికి సున్నతి చేసిన తర్వాత ఆమె పలుకుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నిజముగా 25లో నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యవనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యవనెను. పెనిమిటి వైద్యవనెను ప్రియులారా, మొట్టమొదటిగా మనం మొట్టమొదటి విషయం క్లుప్తంగా చెప్పుకున్నాను ఏంటంటే, దేవుడి లోకాన్ని ప్రేమించాడు, దేవుడి లోకాన్ని రక్షించాలనుకున్నాడు కదా. దేవుడి లోకముని ఎంతో ప్రేమించాడు, అన్నిటినీ సృజించి ఈ లోకానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ లోకం ఎలాగున్నది? దేవుడు ఈ లోకాన్ని కలుద్దాం అనుకున్నాడు. ఈ లోకాన్ని కలుద్దాం అని అనుకున్నప్పుడు ఎలాగుంది? ఆదామవులు ఉన్నారు. పోనీలో ఆదామవుల్ని కలవడానికి వచ్చేటప్పుడు ఎలాగుంది పరిస్థితి? ఆదామవులు ఏమిటి వచ్చేటప్పుడు ఆదామవుల పరిస్థితి ఏమి బాగోలేదు. ఆదామవులు ఎలాగున్నారు? ఇప్పుడు దేవుడు వచ్చేటట్టుగా ఉన్నారా? దేవుడు వచ్చేటట్టు, దేవుడు కానీ సరాసరి వచ్చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆ లోకంలో సైతాన్ని అడ్డుకుంటాడు. ఆ లోకంలో రాని కూడా దేవుడి న్యాయాన్ని దేవుడిని అడ్డుకుంటాడు. మా ఆగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నా పిల్లలు ఉన్నారు ఆదామావులు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానంటే ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. ప్రతిరోజు వెళ్ళినట్టుగా ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదని దేవుని న్యాయమే దేవుడిని అడ్డుకుంటది. దేవుని పీక పట్టకున్నట్టు అడుగుతుంది మాట న్యాయం. ఎలాగెళ్తాయి? వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళాలి అని అంటే ఒక పని జరగాలి. అదేంటని అంటే రక్తం చిందించబడాలి. అప్పుడే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని దేవుని న్యాయం ప్రశ్నిస్తే, కోర్టు ప్రశ్నిస్తే దేవుడైనా ఏం చేయాలి? సరే అని చెప్పి దేవుడు ఆ బలికి ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. ప్రైమ్ మినిస్టర్ అయినా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టులోకి వెళ్ళాల్సి వస్తుంది కదా ఒకసారి. అలాగే విశ్వము న్యాయ తీర్పు కూడా ఏం చేస్తుంది? దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తుంది. ఏ న్యాయంతో ఆదామావుల్ని కలవడానికి వెళ్ళిపోతుంది? ఏ న్యాయంతో వాళ్ళని మన మానవ జాతిని కలవడానికి వెళ్ళిపోతుంది అని అంటే అప్పుడు దేవుడు మౌనం అయిపోతాడు. మౌనం అయిపోవాల్సి వస్తుంది. కానీ వెంటనే జ్ఞాపకం అవుతుంది. అంటే ప్రియులారా, రక్తము చిందించడం ద్వారా మళ్ళా మోషే ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకున్నట్లు, సున్నతి చేయటం వల్ల కలుసుకున్నట్లు దేవుడు కూడా మానవ జాతిని కలుసుకోవడానికి సున్నతి లాంటి రక్తము చిందించే ఒక కార్యము పూనుకున్నాడు. దానికి మన యేసయ్య ఒప్పేసుకున్నాడు. మన యేసయ్య అనుకున్నాడు ఇక్కడ అంటే ఆ మోషే యొక్క రెండో కొడుకులా ఉన్నాడు. ఇక్కడ గాయపరిచింది ఎవరు అనుకోవాలంటే కాసేపు సిపోరా. యేసయ్యని గాయపరిచింది యేసయ్య ఏంటి భార్యే కదా. అనగా మానవ జాతి యేసయ్యని ఏం చేసింది? గాయపరచాలి. మానవ జాతి గాయపడినప్పుడు, మానవ జాతి యేసయ్యని గాయపరిచినప్పుడు, రక్తం చిందించినప్పుడు దేవుని కోర్టు, దేవుని న్యాయం దేవుడిని ఏం చేసింది? రానియకుండా అడిగిందా? దేవుణ్ణి రానియకుండా ఆపిందా?
దేవుని కోర్టు, దేవుని న్యాయం భూలోకానికి రాకుండా ఆపగలిగిందా? ఆపలేకపోయింది. ఎందుకు? సున్నతిలాగా యేసయ్య గాయము చెందాడు. కాబట్టి దేవుడు మళ్ళా మానవ జాతి దగ్గరికి రాగాడు. దేవునికి స్తోత్రం. జస్ట్ ఏంటంటే కొంచెం ధ్యానించుకుంటే అలాగా మనకి మంచి సందేశం దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది అని ఒక పాయింట్ టచ్ చేసి అనమాట. అంటే అందుకని క్లుప్తంగా చెప్తాను. అంటే దేవుడు మానవ జాతిని కలుసుకోవడానికి, దేవుని న్యాయమే దేవుని ప్రశ్నిస్తే దేవుడైనా ఏం చేయాల్సి వచ్చింది? ఆగి అప్పుడు రక్త ప్రోక్షణానికి ఆయన పూనుకున్నాకే అప్పుడు దేవుని న్యాయం దేవుని కోర్టు దేవుణ్ణి ఆటంకపరచండి. అలాగూ ప్రియులారా, ఆరాధనకు వస్తున్నటువంటి మనం ప్రజల్ని కలుసుకోవడానికి వస్తున్నాం కదా. ఆరాధన అంటే ఎవరిట్లా చేసుకోమనే ఆరాధన అంటే వ్యక్తిగతంగా ఆదివారం ఉండమనే ఏం కాదు కదా. మనం ఆదివారం ఆరాధన అంటే ఏం చేయాలి? సంఘముగా కూడుకోవాలి, లేదా సమాజముగా కూడుకోవాలి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇలా సమాజంగా మనం కూడుకోవడానికి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి కదా? అంటే మోషేలాగా మనకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనం మోషేలాగా వచ్చేస్తున్న మోషేకి దైవ దర్శనం ఉందా లేదా? దర్శన భాగ్యం ఉంది, ప్లాన్ ఆఫ్ గాడ్ ఉందిగా, దేవుడి ప్రణాళిక ఉందా లేదా? మోషేకి ఉన్నది. మరి పిలుపు ఉందా లేదా? ఉన్నది. దేవుడే వెళ్ళమన్నాడు, ఏర్పాటు ఉన్నది. ఏం మెసేజ్ ఇవ్వాలో చెప్పాడు, ఏ అద్భుతాలు చేయాలో చెప్పాడు. ఆ కర్ర ఏమో దేవుడి కర్ర అయిపోయింది, మోషే చేతిలో కర్ర. దేవుడు పేరేంటో దేవుడు చెప్పాడు, నా పేరు యెహోవా, లేకపోతే నేను ఉన్నవాడును అనువాడు కాదు. ఆయన పేరు ఉన్నవాడే, ఎప్పుడు కూడా ఉన్నాను. అంతేగాని ఆయన పేరు అనువాడు కాదు. ఇంగ్లీష్లో మరి ఇంటికాల దాచి ఐఆమ్ దట్ ఐఆమ్ అని. ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే ఏంటి? నేను అన్నట్టు లేదా? హీబ్రూలో షార్ట్ ఫార్మ్ లో YWH అంటున్నాడు, యాహ్వే అని. అనేసి అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వన్, తనంతడు తానుగా ఉన్నవాడు అని అర్థం. దానికి యెహోవా అని మనం పిలుస్తాం. బైబిల్, ఈ తెలుగు బైబిల్. ఇంగ్లీష్లో కొంతమంది యెహోవా, యాహ్వే అని. హీబ్రూలో యాహ్వే, యెహోవా అంటే ఏంటి? నేను ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడు అన్నిటికీ నేను ఉన్నాను అంటుంటాడు. నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నా అంటే నీ దగ్గర నీలో ఎప్పుడు ఉంటారు, ఎల్లప్పుడూ. కాబట్టి దేవుని పేరు మోషేకి తెలిసింది, ప్లాన్ తెలిసింది, పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, అద్భుతం ఉంది. పొదలో దేవుడు అగ్ని మా రూపంలో కనిపించాడు. ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి మోషేకి. ఆయన కూడా చంపలేం. ఎందుకంటే తన కుమారుడికి సున్నతి చేయలేదు కాబట్టి. ఆ కారణం చేత ప్రియులరా దేవుడు చంపేదా. అలాగే మన సంఘ ఆరాధనలోకి వచ్చినప్పుడు దేవుని కుటుంబాన్ని చాలా దినాలు కలుసుకోవడానికి వచ్చాం. చాలా దినాలు అంటే ఒక వారం, అది మనకు చాలా దినాలు అనుకో. మోషే కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు కలుసుకోవడానికి వెళ్తున్నాడు కదా. అలాగే మనం కూడా ఆదివారం అందరూ కలుసుకోవడానికి మనం వస్తున్నాం. ఈ వారంలో దేవుని స్వరాన్ని వినొచ్చు, దర్శన భాగ్యాన్ని పొందొచ్చు, దేవుని పిలుపు ఉండొచ్చు, ఏర్పాటు ఉండొచ్చు, అద్భుతాలు జరగచ్చు, జీవితంలో కుటుంబం ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు.
కానీ దేవుడు చంపేయడానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. దేవుడు చంపేద్దాం అనడానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. ఇన్ని ఉన్నాయి కదా ప్రభా అన్ని అంటే అన్ని ఉంటే నాకేం సుఖం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టుటే నాకు ఇష్టం. నీతిమంతుడికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా వాడిలో ఉన్నటువంటి ఒక తప్పు వాడు తీసేసుకోవాలి, లేకపోతే వాడి నీతి వాడిని రక్షించదు. భయం కదా. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక అవలక్షణం ఉన్నా దేవుడు ఒప్పుకోడు మాట. ఆ అవలక్షణం గురించి తెలుసు, అది తీసి పారేయ. ఆరాధనకు మనం కూడా మోసేలాగా ప్రజల దగ్గరికి బయలుదేరినటువంటి మనం పిల్లరా, మనం దేవుడు చెప్పిన దానికి మనం విధేయత చూపకపోతే మోసేవాడి ఆ దేవుడి మనం ఏం చేయాలనుకుంటాడు. అలాగూ కొరింథీ విశ్వాసులకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా. యేసయ్య రాకడి కొరకు ఎదురు చూస్తున్నారట కదా, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఉన్న జ్ఞానములు ఐశ్వర్యవంతులు, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, ఎన్నెన్నో గొప్ప గొప్ప లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళని చంపేశాడు. మరి బలహీనులు అయ్యారు, రోగులు అయ్యారు. తర్వాత వాళ్ళు దేవుడే చంపేశాడు. ఎందుకు దేవా చంపేశావు? ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా అంటే దేవుడు అంటాడు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా చంపడానికి ఒక అవలక్షణం కూడా ఉంది. అది ఎన్నిసార్లు హెచ్చరించారు, వినలేదు. కాబట్టి నేను చంపాలను అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. కాబట్టి ఆ కొరింథీ సంఘంలోనే ప్రభు జీవం తీసుకొని చాలా మంది నిద్రించేశారట, చనిపోయారట. కాబట్టి ప్రియులరా, మరొక నెల మనం ప్రారంభించడానికి పూనుకున్నమాట. సంవత్సరంలో 3వ నెల వచ్చేసింది, 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలల్లో దేవుడు దేన్ని మనల్ని హెచ్చరించాడో, ఏ విషయంలో మనల్ని దేవుడు సీరియస్ గా తీసుకుంటున్నాడో గమనించాడు. నాకు మిగతావి బాగోవచ్చు, దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు దర్శించవచ్చు. నీ సేవకు వాడుకుంటాననొచ్చు, అభిషేకిస్తాననొచ్చు, లేకపోతే నీకు వివాహం అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది అనొచ్చు. భౌతిక విషయాలు నేను ఆశీర్వదిస్తాను, ఐశ్వర్యం ఇస్తాను అని ఎన్నో చెప్పచ్చు. అవన్నీ చెప్పాడు కదా అని వాటితో మనం సరిపెట్టుకోవడానికి వీలు. నాలో ఉన్న అవలక్షణం ఏంటి కానీ మనం అది ఒక రోగిష్ట అయ్యాడు. ఏమైందంటే కడుపులో కాయ ఉందండి అన్నారు. కన్ను బాగుంది, ముక్కు బాగుంది, చెవులు బాగున్నాయి, ఐబ్రోస్ బాగున్నాయి, హెయిర్ బాగుంది, హెయిర్ ఫాల్ లేదు నాకు అసలు. బాడీ బిల్డర్ని, కండలు ఉన్నాయి, మొట్టి మీద అన్ని బాగున్నాయి, నా అందానికి పడిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటే లోపలి కాయ పెరగడం మాంతదా, ఆ మనిషి సావడానికి దూరంగా ఉంటాడా? దాని పని దాంటే దీని పని. ఈ సౌందర్యం ఇవన్నీ కూడా ఆ తర్వాత సంగతి. కానీ ముందు ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, వాని మరణానికి ఏది వేదో దాన్ని పరిష్కరించుకోవాలనుకుంటాడు కదా, పరిష్కరించుకోవాలి. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల్ని మన్నాయికి పోషించాడు, ఆహారం పోషించాడు. అద్భుతాలు ఎన్నో చూశారు కదా, ఆ చరిత్ర మనకు తెలుసు. అలా చూసిన వాళ్ళు ఏమైనా చేయడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఎందుకంటే వారి అవిధేయత వలన నా విశ్రాంతిలో ప్రవేశించరు అనేసాడు మాట. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18.
తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని కూర్చి ప్రమాణము చేశానో అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు, అవిశ్వాసము అవిధేయత ఒకటే మాట. ఎన్నెన్ని అద్భుతాలు చూశారండి. ఇక తీయక్కర్లేదు, ఆపండి. ఏంటి చూసించాలు, తీయలేకపోతే ఆపండి. రోజు బైబిల్ చదివితే ఈజీగా తీసేయచ్చు. చదివేశాక ఆ వాక్యం మళ్ళీ ఆవేసుకోవాలి. కాబట్టి ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు చూశారు. ఐగుప్తు బయట ఎన్నో అద్భుతాలు, అద్భుతాలు మనం చూడు కదా. ఎన్నో ఎన్నో చూశారు. దేవుడిని చూశారు, కొండ మీద చూశారు, ఎన్నో చూశారు. స్వరాన్ని విన్నారు, ఆ గంభీరమైన స్వరాన్ని. యుద్ధాలలో విజయాలు చూశారు. ఆయన కూడా దేవుడు అనేసాడు వాళ్ళు రావద్దు, ఎందుకంటే వాళ్ళ అవిధేయులు అనగా హృదయమున తప్పిపోవారు అన్నాడు. ఎబ్రీ పత్రికలోనే, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం దయచేసి 10వ వచనం. కావున నా తరగతి వారి వాళ్ళని విసిగి చదివితే గంభీరంగా చదవండి. లక్ష్మానది వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. కాబట్టి నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. ఎక్కడ తప్పిపోయారట? హృదయంలో తప్పిపోయారు. హృదయంలో తప్పేని వారిని ఏమంటున్నాడు? అవిధేయులు. ముందు అవిధేయులు ఎక్కడ? హృదయంలో, ఫిజికల్ గా కాదు, బాడీలో కాదు. ముందు లోపల తప్పిపోయారు మాట. లోపటే తప్పిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ఏం చేస్తున్నారు అన్న? హృదయంలో తప్పిపోయారు. హృదయంలోనే అవిధేయులు. హృదయంలో తప్పిపోయి మోషే సమాజంతో కలిసిపోయారు. మోషే సమాజంతో కలిసిపోయి తర్వాత మోషే మీద తిరగబడ్డారు, దేవుని మీద తిరగబడ్డారు. ఎన్నో విషయాల్లో వాళ్ళు శారీరకంగా అవిధేయులు అయ్యారు. ఎందుకంటే లోపల తప్పిపోయారు. లోపల అవిధేయత, లోపల అవిధేయత. కాబట్టి ప్రియులరా, వారు ఎన్నో చూడొచ్చు, ఎన్నో మేలు పొందొచ్చు, కానీ దేవుడు అనేసి నా విశ్రాంతిలోకి రావద్దని అన్ని చంపేశాడు. మరి ఎన్నో చేశావు కదా అంటే అది నా ప్రేమ, అది నా అనురాగం, నా బాధ్యత. నేను పిల్లలుగా వాళ్ళకి చేయాల్సింది చేశాను అంతే. అన్ని చేశాను కదా అనేసి నువ్వు చేసినవన్నీ రైట్ అని అనుకో అని దేవుడు మనకు దినాన్ని పాఠం నేర్పిస్తున్నాడు. పిల్లలు అలాగూ మనం కూడా దేవుని ఆశీర్వాదాలు ఈ వారం, కిందటి నెల, కింద 2 నెలలు కూడా వాగ్దానాలు, జీవాహారం ఎన్నైనా పోవచ్చు. కానీ మార్చి బిగినింగ్ లో మోషేలాగా మోషే తన యాత్ర మళ్ళీ ప్రారంభించాడు అన్నమాట. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం అని చాలా కాలం తర్వాత మోషే బయలుదేరాడు. అలాగే మనం మళ్ళీ బయలుదేరాం. ఆదివారం నాడు వచ్చాం. మార్చి నెల ఆరంభం. మార్చి నెల అనేసి అంటే పరివర్తనకు సూచన అంటే మార్చి నెల అంటే. అలాగే ప్రియులారా, మార్చి నెల మొదటి దినాన్ని ఆదివారం మనకు వచ్చింది. మన సంఘముగా సమాజంగా కూడుకోవడానికి వచ్చేసాం. మనం మోషేలాగా ఎన్నెన్న అద్భుతాలు, పిలుపు, దర్శనం అన్ని ఉన్నప్పటికీ కూడా దేవునికి కోపము పుట్టించే, దేవుని చేతిలో శిక్ష పొందేటువంటి ప్రమాదం ఏమైనా కనబడుతుందా?
దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వీళ్ళరా అలాగూ ఆరాధనకి, అలాగూ ప్రజల దగ్గరికి మోషే వెళ్ళిపోతుంటే దేవుడు ఊరుకోకపోవడానికి కారణం తన కుమారుడికి సున్నతి చేయలేరు కదా. అలాగూ ప్రియులరా కుటుంబంలో దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. కుటుంబంలో యజమాని ఎవరు? భార్య, భర్త, కొడుక, తల్లిదండ్రుల, ఎవరు యజమాని? ఇక్కడేమో యజమాని మోషే కదా. మోషే యజమాని, ఎందుకంటే దేవుని విషయాలు ఎరిగిన వాడు ముందు మోషే. సున్నతి చేసుకోవాలని తెలిసిన వాడు మోషే కదా, తనకి సున్నతి అయింది. సిప్పోరా అంటే అన్యురాలు, ఆమెకి అంతేం తెలియదు మోషే చెప్తే తప్ప. ఏదైనా తోటలో యజమాని ఎవరు? ఆదాము కదా, హవ్వకి. వాళ్ళ పిల్లలకి తండ్రి యజమాని ఆదామే, ఎందుకంటే ముందు దేవుని సంగతులు తెలిసినవాడు. అలాగే మన ఫ్యామిలీలో దేవుని సంగతులు ముందు ఎవరు తెలుస్తాయో వాడే యజమాని. ఆ విషయంలో భర్త ముందు రక్షణ పొందవచ్చు, అయితే వాడు యజమాని అవుతాడు. భార్య ముందు రక్షణ పొందింది అనుకో, భర్త కంటే ఆమె యజమాని కాదు. ఒకవేళ తల్లిదండ్రుల కంటే పిల్లలు ముందు రక్షించబడ్డారు అనుకోండి, అప్పుడు పిల్లలే యజమానులు, తల్లిదండ్రులు కాదు. వాళ్ళకేం తెలియదు, నేను చెప్తే నేర్చుకోవాలి వాళ్ళైనా కొన్ని విషయాలు. అలా ఎవరెవరు ఏ విషయంలో అధికుడో ఆ విషయానికి వాడే యజమాని. ఆ విషయంలో వాడిని దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. మరి కొంతమంది రక్షణ పొందిన సీనియర్స్ ఉంటారు, కానీ సేవకు మాత్రం వాళ్ళు వెనక ఉంటారు. జూనియర్స్ కొంతమంది ఆర్డినేషన్ తీసుకొని సేవకు వచ్చేస్తారు. మరి ఇప్పుడు కొన్ని విషయాల్లో ఈ చిన్నోడే సేవకుడు అయ్యాడు, కానీ వీడయ్యేది యజమాని. మరి సీనియర్ బిలీవర్ కానీ వాడేది వాడు యజమాని కాదు. ఈ యజమాని పాస్టర్ మాట వాడు వినాల్సి వస్తుంది. నేను రక్షణ ముందు పొందా, నువ్వు నాకు చెప్తావేట్రా అంటే నువ్వు పొందొచ్చు, కానీ దేవుడు నాకు ఇది చెప్పాడు ఇలా చేయమని, మిమ్మల్ని ఇలా చేయమని చెప్పాడు. చేయాల్సిందే అంటే అందరూ ఏం చేయాలి? సీనియర్స్ అయినా కూడా అలాగే వినవానిసి అంటే లోకంలో అలాగే నడుస్తుందా? ఇప్పుడు ఆఫీసులోని బాస్ యంగెస్ట్ బాస్ అవ్వచ్చు మాట, ఒక 30 సంవత్సరాలు బాస్ అయిపోతుంది. అక్కడ కూలి పని చేసుకున్నాడు, అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగం వచ్చి ప్యూను, వాడికి 50-60 సంవత్సరాలు ప్యూన్. ఇప్పుడు బాస్ కొత్తగా వచ్చాడు, వాడికి 30-40 సంవత్సరాలు. ఏ బాబు ఇలా నాన్న అనేసి అంటే ఏంటి చెప్పరా, ఏంటి అది సరిగ్గా తొడలేదేంటి, ఏంటి సంగతి అంటే, ఆఫీస్ పెట్టిన దగ్గర నుంచి ఉన్నామండి, నువ్వు కొత్తగా వచ్చావు, నీ మాట వినాల్సింది లేదు. ఇక్కడ సీనియర్ జాబ్ హోల్డర్ నేను, ఇక్కడ నాకు 40 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నాకు 60 years అనేసి అంటే కుదురుతుందా ఆఫీసులో? కుదరదు. అలాగే కాలేజీలో కావచ్చు, అలాగే నీ ఆఫీసులో కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, గవర్నమెంట్ చేసినటువంటి వాడు యవనస్తుడు కావచ్చు, పొలిటికల్ లీడర్, వాడికి 30 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయిపోయాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళే. నోరు మొయ్యరా, ఎక్కడుండి నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు పొర్రకుంక అంటే ఏమవుతుంది? ఒక గవర్నమెంట్ పొలిటికల్ లీడర్ ని దూషించడం చెప్పండి, జైలు వేసి. అక్కడ యవనం అని పనికిరాదు, సీనియర్ కాదు, పోస్ట్ అనగా ప్రభుత్వపు అధికారిగా ఉన్నాడు. అలాగే దేవుడు ఇంట్లో ఎవడు రక్షణ పొందాడు ముందు, ఎవడు ముందు సేవకుడు అయ్యాడు ఆ సంఘంలో, అసలు ఎవడికి ఏ విషయాలు ముందు బాగా తెలిసేసుకున్నాడు, వాడు జూనియర్ అయినా అది చూసుకుంటాడు. మరి వాడిని దేవుడు ఏమంటాడు? ఆయా విషయాల్లో యజమాని, ఆ యజమాని పడుకుంటాడు దేవుడు.
కుటుంబారాధన జరగలేదు అని అడుగుతాడు. అలా నీ పిల్లల సంగతి ఏంటంటాడు? నీ పిల్లలు ఎందుకు సండే స్కూల్కి రావట్లేదు అని అడుగుతాడు. ఆ ఇంట్లో యజమాని అయితే ఎవరైతే వాళ్ళు. నీ పిల్లలు ఇంకా ఎందుకు బాప్తిసం పొందలేదు? బోధ నేర్చుకున్నారు, వాడి మనసాక్షి ఉంది, గద్దిస్తుంది, ఎందుకు తీసుకోలేదు? ఆ ఇంట్లో ఎవరు యజమాని రాడు అడుగుతాడు. నాకు బాప్తిసం ఎందుకు తీసుకోలేదు అంటే మా నాన్న తీసుకోలేట్లేదు. దేవరాలు సేవకు రావట్లేదు అంటే మా అమ్మ ఒప్పుకోవట్లేదు. దేవరాలు గుడికి వెళ్ళలేదు అనేసి అంటే మా తాతయ్య మా పెద్దనాన్న ఒప్పుకోవట్లేదు అంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. చాలా సంవత్సరాల క్రితం మన సంఘ చరిత్రే. ఒక అమ్మాయి ఇక్కడే సండే స్కూల్కి వచ్చి ఇక్కడే పెరిగింది మాట. ఒక 15 సంవత్సరాల క్రితం నాటి మాట. ఇక్కడే పెరిగింది, నా దగ్గరే పెరిగింది. బాప్తిసం తీసుకుంటాను అయ్యగారు అనేసి అంటే అలాగే అమ్మ రెడీ అవ్వంటే వాళ్ళ నాన్నేమో అవతలోడికి అంజుడికి ఇచ్చి పెళ్లి చేసేయడం కోసం బాప్తిసం ఇవ్వనివ్వలేదు. బాప్తిసం వాడికి వద్దన్నాడు. వాడు అన్యుడు, వాడు వద్దన్నాడని వీళ్ళు ఒప్పుకోలేదు. ఇలాగ అన్నారండి అని అంటే ప్రార్థన చెయ్యమ్మా. ఆయన వినలేదు, చెప్పినా కూడా ఆ ఇంట్లో యజమాని ఒప్పుకోలేదు. బాప్తిసం ఇచ్చేసాడు, బాప్తి తీసుకోలేవాళ్ళు, పెళ్లి చేసేసాడు. నా తంటాలు పడ్డారు. యేసయ్య అన్నారు కదా, చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి, వాడిని ఆటంకపరచకుడి. అలాగ ఆటంకపరిచేవాడిని ఏం చేయమన్నాడు? వాడికి పర్మనెంట్ బాప్తి శిక్షమన్నాడు లేదు. వాడికి తిరిగట్టు రాయి కట్టి మళ్ళీ ఈదుకుని వచ్చేస్తాడేమోనని. తిరగట్టు రాయి కట్టి ఈదగలడా? తిరగట్టు రాయి అనేసి అంటే తిప్పితే తిరిగిదా? తిరగలి రాయి అంటే పౌడర్ చేసుకోవడానికి గ్రైండ్ అన్నమాట కదా. పూర్వకాలంలో పెద్ద ఉండేవి, రుద్రోలు కాదు, కింద రాయి పైన రౌండ్ ఉంటాయి. పూర్వకాలం పెద్ద రాయలు ఉన్నాయి, మీకు చూసారో లేదో. దానికి 2 కర్రలు ఉంటాయి, ఇద్దరు కలిపి ఇసురుతారు. అటోకలు ఇటోకలు ఉంటే ఇసురుతా ఉంటారు అన్నమాట. అతను పెద్ద దాన్ని ఒకరు విసిరితే సరిగా గ్రైండ్ అవ్వదు అన్నమాట. చిన్న ఉంటాయి తిరగటి రాళ్ళు, ఒకరు విసిరేస్తే అయిపోతుంది, కూర్చొని విసిరేస్తా ఉంటారు. పెద్ద ఉంటాయి, అవి వాటికి నిలబడి విసిరాలి అన్నమాట. ఇద్దరు ఉంటారు దాన్ని. అంత పెద్ద రాయి టైట్ కట్టేసేయాలి అన్నమాట. కట్టేసి సముద్రం ఎత్తించారు. గజ ఈతగాడిని అనగా రాగలడా? గజం కూడా ఈతలేడు కదా. ఆవిడ ఇంక అందులో చేరి చావాలి. వేసే కోపం కింద పిల్లల్ని రానియకుండా ఆటంకపరచద్దు. ఎవడురా ఎవడు? ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారు. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. యజమానులు మీ ఇంటిలో వాళ్ళ మీద మీరు అధికారం చెలాయిద్దా అనుకుంటే దేవుని చిత్తం నెరవేరుట కొరకే అది నువ్వు ఆ పెత్తనం చేయాలి తప్ప దేవుని చిత్తానికి భిన్నంగా కానీ నా ఇష్టం నేను భర్తని మా తల్లిని చదువుకోలేను, రక్షణ ముందుకోలేను, నా ఇష్టం అని అంటే ఊరుకోతాడు. వేసే ఊరుకోతున్నాడు. వేసే ఊరుకోడు. దేవుడు చూస్తాడు, నీ పిల్లలేరా, నువ్వు వచ్చేవేంటి, నీ పిల్లలేరు, మీ తల్లిదండ్రులేరి అని దేవుడు చూస్తూ ఉంటాడు. అంటే చూసి ఇదిగో మనం మార్గంలో ఉన్నాక పరిపూర్ణంగా ఇక ఆరాధనకి రాలేదు, నేను మార్గంలో ఉన్నాను, దేవుడు రెడీగా ఉన్నాడు, పేరు పడుకోండి. ఏదేదో కథ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జరిగిన చరిత్ర ప్రవచనం. వేసేయన్నాడు, తిరగటి రాయికట్టి పడేసేయన్నాడు. వాళ్ళకి అందరూ అనుభవించారు నష్టాలు.
పిల్లలకి బాప్తిస్మాలు ఇవ్వరు మాట. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలంటారు. వీడు క్రిస్టియన్ మళ్ళీ పిల్లలు పెళ్లిళ్ళు అవ్వకపోతే అప్పుడు ఇంకేం తీసుకుంటున్నాడు. నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళేమో చిన్నప్పుడు బాప్తిజం తీసుకున్నారు. చిన్నప్పుడు బాప్తిజం చల్లదు బాబు, పెళ్లి బాప్తిజం చల్లదు అని నాకు బంధువులు అయిన వాళ్ళకి చెప్తే వాళ్ళు నా మాట వినలేదు. వెళ్ళిపోతే పోరా, నేను చెప్పాల్సింది చెప్పాడు అనేసి అనుకున్నాను. మరి దేవుడు తర్వాత మాట వారిలో మృతత్వము లేదు అని అన్నాడు. సరే, కాబట్టి కొంతమందికి సత్యం చెప్తాం, ఎందుకంటే మన యజమానులు మాకు సత్యం నేర్చుకున్నాం కాబట్టి చెప్తాం. వాడు వినకపోతే వాడు కర్మ, వాడిని పడుతుంటాడు. చెప్పకపోతే మనల్ని పడుతుంటాడు. సార్వత్రిక సంఘానికి యజమాను, కుటుంబానికి మనం యజమాను. బాప్తిస్మమే కాదు, ఏదైనా ఒక సంగతి మాటికి చెప్తున్నాడు, వింటం లేదా పడుకుంటాడు దేవుడు. సిపోరా కాబట్టి గమనించి మనం కూడా గమనించాలి. ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటారు, ఎప్పుడు పాశ్రం గారు నా భార్య అని ఆమె మీద అజమాయిషి తీవ్రంగా చేయడానికి ఎప్పుడు పూనుకోలేదు. ఆమెను ఎప్పుడు నేనేమనుకుంటుంటాను, నా భార్య అని కాక దేవుని కుమార్తె. అది ఆ భయం ఉంటది నాకు. మాట్లాడినప్పుడు కానీ ఆమెతో వ్యవహరించినప్పుడు కానీ దేనికైనా ఓ పక్కన దేవుని కుమార్తె దేవుడు ఆమెను కొనుక్కున్నాడు అని. ఈ భార్యాభర్తల బంధం అనేది 4 రోజులే. సత్యప్రకాష్ నేను తండ్రి కొడుకులు 4 రోజులే. ఆ తర్వాత వాడేమో దేవుని కుమారుడు అయిపోతాడు, నేను దేవుని కుమారుడు అయిపోతాను. వాడు నేను కలిసి చేసాను, పెళ్లి చేసేసుకుంటా, భార్య అయిపోతాను. ఇద్దరం అవయవాలు డిఫరెన్స్ ఉండొచ్చు భార్యలు, అంతేనా కాదా? అక్కడికి వెళ్ళాక నీ డాడీ నేను నా కొడుకు అక్కడ ఉంటుందా? అలాంటిదేమో పప్పులుడుకో పరలోకము కదా. సంఘం అంటే ఏంటి? పరలోక ప్రతిబింబం. ఇల్లు అంటే ఏంటి? దేవుని ఇంటికి ప్రతిబింబం. మా ఇల్లు అంటే దేవుని ఇంటికి ప్రతిబింబం. నా కుటుంబం అంటే దేవుని కుటుంబానికి ప్రతిబింబం. దేవుని కుటుంబం ఇది, నా కుటుంబం కాదు. నా ఇల్లు కాదు, అది దేవుని ఇల్లు. ఈ సంఘం మందిరం అంటే దేవుని పరలోకానికి ప్రతిబింబం అనుకోని ప్రతి ఒక్కడు కూడా బోధపడతా ఉంటాడు. ఏంటండి ఏంటివే మొగుడిని చెప్పి మొగుడు కాదలేదు, అసలు మొగుడు ఉన్నాడు, పేక పట్టుకోవడానికి ఉన్నాడు, అసలు ఉన్నాడు. ఆయన దృష్టిలో పడద్దు, పేక పట్టుకునేటట్టుగా పడద్దు ఆయన దృష్టిలో. దేవుడు ఎవరెవరిని ఏ రీతిగా దర్శించి ఏం చేయమంటున్నాడో అది విధేయత కలిగి ప్రార్థన పూర్వకంగా పూనుకుంటే మంచిది. సేవకి వెళ్ళమంటున్నాడు నాన్న అంటే, అలాగా నాన్న, ఎంతకంటే భాగ్యం ఏముందిరా, ఆ దేవుడు సేవ చేసుకోవాలి. కష్టమైన నష్టమైన నేను ప్రార్థన చేస్తాను, నాకు లేని భాగ్యం నీకు దేవుడు ఇచ్చాడు రా, వెళ్ళు నాన్న, వెనకాడికి నాన్న అనాలే కానీ ఇప్పుడే లేదు సేవకేవా. మరి వీడు పుట్టించాడు వాడిని, విశ్వాన్ని, వీడేమో రక్షించాడు, స్వరక్తం ఇచ్చి నరకం నుంచి తప్పించడానికి. ప్రార్థనకి వెళ్ళడం వీల్లేదు అని భర్తలు, తల్లిదండ్రులు పిల్లల మీద అజమాయిషి. నేను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలి, లేదు లాభం లేదు. పెళ్లిళ్ళ దగ్గర, సేవ విషయంలో, బాప్తీస విషయంలో పిల్లరా ఎందరో దేవునికి వ్యతిరేకం.
మార్గంలో ఉన్నారు మా దేవుని చేతిలో పడిపోవడానికి. దేవుడి ఇవన్నీ కూడా చూస్తున్నాడు. మోషే దేవుడు మించుమించు ఒక 2 నెలల ముందు దర్శించాడు మాట. ఆ మంద మేపుతా ఉండగా సినాయి కొండ దగ్గర లేదా హోరేబు కొండ దగ్గర దేవుడు దర్శించి ఇంటికి వచ్చి మాట్లాడుకొని ఇదంతా ఒక 2 months పడేది మాట. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఊరికి అడవికి అవతలకి వెళ్ళిపోయాడు. అవతలకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటా ఉంటే ఆహారం మళ్ళీ మాట్లాడుకుంటా మళ్ళీ ఆ గొడ్లన్నింటినీ తీసుకురావాలి కదా. గొర్రెలు తీసుకెళ్ళారంటే వారం రోజులు నెల తరబడి పడుతూ ఉంటది టైం. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రావిడికి చెప్పాడు. రావిడి చెప్పాలి మామూలు చెప్పాడు మాట. మా బంధువులు చూడడానికి వెళ్తున్నాను నేను, నాకు సెలవు అంటే అలాగే అన్నాడు. ఇదంతా కలిపి 2 నెలలు అయిపోయింది. 2 నెలలు దేవుడు ఏమన్నా. ఈ 2 నెలలు ఎన్నో అద్భుతాలు. దేవుడి స్వరం, అగ్ని అన్ని చూసాం. పాతది ఒకటి ఉండిపోయింది. సున్నది అనేది ఉండిపోయింది. 8వ రోజు చేయాల్సిన సున్నది చేయలేదు. మరి దేవుడు దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు, కనబడుతా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు నన్ను దర్శించేశాడు అనుకోవచ్చు. కానీ పాత సంగతి ఏంటి చెప్పలే. ఎందుకంటే అది నీకు తెలుసు కదా. నీకు తెలిసిందని మళ్ళీ నేను చెప్పడం ఏంటి? నీకు తెలీదా ఏంటి? అన్నం తినాలని నేను చెప్పానా? నీళ్లు తాగాలని చెప్పానా? పడుకోవాలని చెప్పాను నేను? స్నానం చేయమని చెప్పానా? అది నీకు తెలిసిందే కదా చేస్తున్నావు. సున్నతి చేయాలని తెలీదు, నీకు తెలుసు కదా. మళ్ళీ నేను చెప్పలేదు ప్రత్యేకంగా. ఆ దేవుడు చెప్పలేదు, పేరు పడుకున్నాడు సడన్. అలాగే మనకి ఎన్నెన్నో కలగచ్చు. కానీ అంతకు ముందు సంగతి, ఈ 2 నెలల క్రితం సంగతి, నెల క్రితం సంగతి, వారం క్రితం సంగతి, అంతకు ముందు సంగతి ఏంటి? అదేదో ఉండిపోయింది దేవుడి దగ్గర పార్టీగా. దేవుడి దినాన్ని అంటున్నాడు. అది ఒప్పించుకుంటే, దానికి విధేయుడు అయిపోతే, దాని విషయంలో దాన్ని తీసివేసుకుంటే, దాని విషయంలో నువ్వు లోబడితే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? మన పీకు పట్టుకోకుండా మన నోరు తెరిచి నోటి నిండా ఆహారాన్ని పెడతాడు. దేవుడికి స్తోత్రం. నీ నోరు బాగుగా తెరువుమో నేను దాన్ని నింపేదను. బ్రతకడానికి నింపుతాడు నోటిని వాక్యంతో, జీవాహారంతో. లేదంటే ఆ విషయంలో పీక పడుకో. అంటే ప్రియులరా, అయితే ఆధ్యాత్మికంగా నువ్వు చావనైనా వదిలేస్తాడు, లేకపోతే శారీరకంగా చావురా అని చెప్పి ఆయన తీసేస్తాడు. రెండిట్లో ఏదో జరిగి తీరుతుంది. ముందు ఆధ్యాత్మికంగా చచ్చిపోతూ ఉండిపోవచ్చు, వదిలేసేలా దేవుడు అని. ఆ వ్యక్తిని దేవుడు ఇంకెప్పుడు ముట్టుకోడు, వాడితో మాట్లాడటం లేదా ఆమెతో మాట్లాడటం, దర్శనం ఉండదు. వాడు బైబిల్ చదువుతాడు కానీ వాడికే చదవకపోతే వాక్యాహారం ఉండదు. ప్రార్థన చేస్తుండగా దైవ సాన్నిధి, దేవుని స్వరం ఉండదు. ఒక కళ, ఒక దర్శనం ఉండదు. సౌలు వదిలేశాడు, ప్రత్యుత్తరం ఏమి ఇవ్వలేదు, విచారణ చేసిన. అలా ఉంటుంది దారుణంగా. వాడు ప్రార్థన చేస్తుంటాడంటే దేవుడు నవ్వుతుంటాడు. పరలోకం ఒక వెకిల్ నవ్వుతాడు, అపహాస్యంతో నవ్వుతాడు. అని మళ్ళీ వాడు అనుకుంటాడు నేను బాగానే ఉన్నాను అని. ఇలాగే అనుకున్నారు చాలా మంది, బాగానే ఉన్నాను కదా, నాకేం తక్కువ అనుకున్నారు చాలా మంది. వాడు ఆధ్యాత్మికంగా వాడు చచ్చిపోయాడు. ఇక వాడిని పట్టించుకోడు. లేదో దేవుడు ఏం చేస్తాడంటే చైనా వాడు తీసేస్తాడు. ఇదే అవిధేయత ఉండిపోతే వీడు పరలోకానికి రాడని వీడిని త్వరగా తీసేసుకోవడం మంచిదాన్ని తీసేసుకుంటాడు. కాబట్టి పిల్లరా, మన కుటుంబ విషయంలో మోషే కుటుంబంలాగా మోషే వచ్చినట్టుగా ఆరాధనకు వచ్చేయను.
మోషే తన కుటుంబంతో ప్రజలను కలుసుకోవడానికి వచ్చినట్లు వచ్చేయాలి. దేవుడు ఏదో చెప్పాడు చేసేద్దామని దాన్ని చేసేయడానికి వెళ్ళిపోవద్దు. సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఆదివారం వెళ్తున్నారు, గురువారం వెళ్తున్నారు. అలా దేవుడు పని మీద వెళ్ళమన్నాడు మోషేని, అలాగే వెళ్ళిపోతున్నాడు. చెప్పినట్టుగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళామన్నాం, అలాగే వెళ్ళాలి. నువ్వు అలరా నేను ఎలరా కాదు, ఎన్నిసార్లు చెప్పినా ఏంటి నువ్వు మాట వెళ్ళకపోతే బాగోదు. ఆత్మాభిషేకం పొంది వెళ్ళాలి. బాప్తిసం పొందనోడిని తీసుకెళ్ళొద్దు. ఆత్మాభిషేకం ఉందా లేదా నీకు? అదే ప్రార్థన చేస్తున్నావా, బైబుల్ చదువుతున్నావా, ఇవన్నీ ప్రశ్నించాలి. ఆ వాడికంటే ఎదిగైనా అనుకున్నాడు ఎవడు సువార్త తీసుకెళ్తున్నారు వాడు. లేదా నీ సంగతి ఏంటి ఎలాగుంది, నువ్వెంత సువార్తకి వెళ్ళు, నీ వల్ల మాకు నష్టం అని చెప్పి అనుకుంటే పరిశుద్ధాత్మాభిషేకం లేనప్పుడు శిష్యులు పంపారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకునే అవకాశం ఉందా లేదా? మరేం పొందుకోలేదు. ఆ కర్మేలు ప్రార్థన రాకపోయినావు, సహవాసం లేకపోయినావు, అలా అంటాడు. దేవునికి మంద కాదు కావాల్సి, యేసులాంటి ఒక మనిషి కావాలి దేవుడు. కాబట్టి ప్రియులారా, మన కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా తాను ఎదిగాను, మన కుటుంబంలో అనుకున్న ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబ విషయమై దేవుడు ఏమంటున్నాడో అది జాగ్రత్త చూసుకొని జాగ్రత్త పడాలి. మోషే కొడుకు సున్నతి చేయాల్సిన బాధ్యత మోషేది కదా. అలా నీ కుటుంబంలో నీ సంఘంలో నీ బాధ్యత ఏంటి కాబట్టి నీ బాధ్యత చేయాలి. అలా చేయకపోతే దేవుడు రెండు రకాలైనటువంటి చావులకు చంపడానికి రెండు రకాలుగా రెడీ అయిపోతున్నాడు. ఒకటి ఆధ్యాత్మికంగా చనిపోతే ఆయన వదిలేస్తారనమాట. అలాగే ఎంతమంది లేరు చెప్పండి. బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు కదా, ఇశ్రాయేల్ ప్రజలు అట్లాంటి వాళ్ళే కదా, ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళు.